హరే కృష్ణ. డియర్ డివోటీస్, మన పురుషోత్తమ మాస సందర్భంగా కృష్ణ కథ చర్చించుకుంటున్నాం ప్రతిరోజు. సో ఈ రోజు మనం చర్చించుకోబోయే విషయం ఏమిటి? బ్రహ్మ విమోహన లీల. సో బ్రహ్మదేవుడు ఏ విధంగా మోహితం చెందాడో, సో ఆ తర్వాత లీల ఏ విధంగా జరిగింది, తర్వాత బ్రహ్మదేవుడు ఎంత అద్భుతమైన ప్రార్థనలు చేశాడో మన శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో 13, 14 అధ్యాయంలో మనం చక్కగా చర్చించుకుంటాం. సో ఈ రోజు మనం బ్రహ్మ విమోహన లీల వరకు చర్చించుకుంటాం. రేపొద్దున్న ప్రేయర్స్ లో కొన్ని విషయములు చర్చించుకుంటాం. సో మొత్తం లీల పూర్తి వివరంగా ఇక్కడ మనం చర్చించుకోవట్లే. మనకున్న కొద్ది సమయంలో సో ఫుల్ ఆ లీల అవుట్లైన్ ఏమిటి, ఏం జరిగింది, అందులో మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి, సారాంశం ఏంటి, అంతవరకు మనం చర్చించుకోండి. ఎందుకంటే ఆ యొక్క లీల మొత్తం చెప్పుకోవాలంటే మనకి 2, 3 గంటలే పడుతుంది. సో కొంతవరకు మనం చక్కగా గుర్తు చేసుకుందాం కదండి. సో శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క వృత్తాంతం చాలా చక్కగా వస్తుంది. ఎప్పుడైతే స్వామి అఘాసుని సంహరించిన తర్వాత ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది? ఆ యొక్క గోపబాలురు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు అని చెప్తారు. కానీ ఏం జరిగింది? అఘాసుర వద్ద కృష్ణుడు 5 సంవత్సరాల పిల్లవాడిగా జరిగినప్పుడు జరిగితే 6 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే రోజు జరిగినట్టుగా చెప్తారు వాళ్ళు గొప్ప బాలురు ఇంటికి వచ్చి. సో ఈ సంవత్సర కాలం ఎవరు కూడా దాన్ని అసలు కనీసం ఇప్పుడు అగాసుడు అంటే పెద్ద పాము, అంత పెద్ద మౌంటైన్ లాగా ఆకారం, ఎవరు దాన్ని అబ్జర్వే చేయనట్టుగా ఉంటారు. ఆ రోజు చెప్తుంటే అవునా అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా వింటారు. ఇదంతా కూడా భగవంతుని యొక్క అద్భుతమైన లీలా శక్తి ద్వారా ఈ విధంగా జరిగింది. లేకపోతే ఒక సంవత్సర కాలం ఎవరు దాన్ని అబ్జర్వ్ చేయకుండా ఎలా ఉంటారు కదండి. అలాగే ఈ సంవత్సర కాలం వీళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎప్పుడైతే ఈ విషయములన్నీ సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతారు, ఓ చాలా కుతూహలంగా ఉందయ్యా ఈ యొక్క లీల గురించి. ఏం జరిగింది? అదేంటి ఒక సంవత్సర కాలం ఎందుకు చెప్పలేదు? వీళ్ళ రొటీన్ ఎలా ఉండేది? అంటే ప్రతిరోజు గొప్ప బాలు రొటీన్ ఎలా ఉంది? ప్రతిరోజు వాళ్ళు ఆవులన్నిటిని, దూడలనన్నిటిని తీసుకొని వెళ్తారు. సో, కృష్ణ బలరాముని సెంటర్‌లో పెట్టుకుంటారు. వీళ్ళందరూ వెళ్తారు. ఎందుకంటే అప్పటికి ఇంకా గోపాష్టమి అవ్వలేదు. వీళ్ళందరూ కూడా దూడలను తీసుకొని వెళ్తారు. చిన్న పిల్లలు కదా! సో, ఎప్పుడైతే వీళ్ళు దూడలను తీసుకొని వెళ్తారో వీళ్ళకి ఎంత బిజీగా ఉంటారంటే చిన్న పిల్లలు ఎలా ఉంటారు బిజీగా? ఆడుకోవటంలో బిజీగా ఉంటారు. అలాగే గోపబాలులు అలాగే కృష్ణ భగవానుడు కలిపి ఎన్నెన్నో ఆటలాడుకుంటారు. మనకు కూడా ఇప్పటికెళ్తే ఒకటుంటుంది కదా! జారుడు బల. అయితే కృష్ణ బలరాములు ఇలా జారారు. ఒక జారుడు బల స్టోన్ లాంటిదుంటుంది. అవునా? సో, వాళ్ళు ఎన్నెన్నో ఆటలాడుకుంటారక్కడ. ఎన్నెన్నో ఆటల్లో వాళ్ళు ఒక్కొక్కసారి నెమలిని ఇమిటేట్ చేస్తారు. కోతుల్ని ఇమిటేట్ చేస్తారు. పక్షుల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకి ఆటలాడుకుంటారు. ఆ! ఏమైతే ఒకళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉంటారు. ఎన్నెన్నో మళ్ళీ ఎవరైతే ఓడిపోతారో వేరే వాళ్ళ ఈపుల మీద వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళటం అని, ఎన్నెన్నో ఆటలు వాళ్ళు ఎంత బిజీగా ఆడుకుంటారంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారం తినటం కూడా మర్చిపోతూ ఉండేవారంట. అందుకని అప్పుడు భగవంతుడి యొక్క లీలాశక్తి ద్వారా ఏం జరుగుతూ ఉండేది? ఇయన్ని లీలలు ఎలా జరుగుతూ ఉండేవి? కంసుడు ప్రతిరోజు గూడా 2 రాక్షసులనో, 3 రాక్షసులను పంపించారు. భాగవతంలో అందరు రాక్షసుల గురించి చెప్పలా. ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్దదయిపోయింది. వెరీ ముఖ్యమైన వాళ్ళ గురించి చెప్పారు. అదెలా ఉండేదంటే వాళ్ళు సరే వీళ్ళు వెళ్తారు, ఆడుకుంటూ ఉంటారు. ఏదో ఒక రాక్షసుని చంపుతారు. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ తింటారు. మళ్ళీ ఆడుకుంటారు. మళ్ళీ ఇంకొక రాక్షసుని చంపుతారు. మళ్ళీ లంచ్ తింటారు. మళ్ళీ ఇంకొక రాక్షసుని చంపుతారు. ఈవినింగ్ అలాగా కృష్ణుడి గురించి కథలు కథలు గానం చేస్తూ ఇంటికొచ్చేస్తారు. ఇదే వాళ్ళ దినచర్య. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ యొక్క అఘాసుర లీల ఏదైతే అఘాసురని సంహరించిన తర్వాత స్వామి ఏం జరుగుతుంది? ఈ యొక్క దేవతలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వావ్! వావ్! ఎంత అద్భుతం! ఎంత అద్భుతం! చిన్న బాలుడు భగవంతుడు దేవాది దేవుడు ఎంత అద్భుతంగా, ఎంత సునాయాసంగా, ఇంత గొప్ప అఘాసురుడు రాక్షసుడిని సంహరించేశాడు అని చెప్పి వర్షం కురిపిస్తున్నారు. నృత్యం చేస్తున్నారు. పెద్ద కోలాహలంగా ఉంది. ఇప్పుడు మన ఇంటి ఎదురుగుంటా కూడా ఏదైనా జనాలు గుంపులుగా మాట్లాడుకుంటున్నారనుకోండి. సందడి సందడిగా ఇనిపిస్తుందనుకోండి. మీరే ఒక 10, 14 ఫ్లోర్స్ బిల్డింగ్‌లో ఉంటున్నారు. మీరెక్కడో 14థ్ ఫ్లోర్‌లో ఉన్నారు. కానీ కింద ఫ్లోరోళ్ళు వీళ్ళందరూ ఏదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఏదో పెద్ద హడావిడిగా ఉందనుకోండి. మనం ఏం చేస్తాం? అసలు ఏంటబ్బా! ఇంత సందడిగా ఉంది. ఆ! ఈరోజు అని చెప్పి బయటకొచ్చి చూస్తాం గదా! అలాగే బ్రహ్మగారు కూడా వచ్చి చూస్తారు. ఏంటి జరుగుతుంది? ఏంటి ఈ సందడి ఇంత కోలాహలం? ఓహ్! అవునా? బృందావనంలో బాలుడా సంహరించింది. అయితే ఎవరు చూద్దాము అని చెప్పి ఆయన చూసే సమయానికి ఏం జరిగింది? ఈ యొక్క కృష్ణ భగవానుడు ఈ యొక్క గొప్ప బాలుని తీసుకొని యమునా నది తటం దగ్గరికొస్తారు. ఎప్పుడు? వీళ్ళ ఎవరైనా రాక్షసుని సంహరించిన తర్వాతే కదా వీళ్ళకి ఓహో! ఆకలేసింది, ఆకలేసింది తినాలి, తినాలి కృష్ణ అంటే అప్పుడు సరే అయితే. వీళ్ళందరూ వచ్చేసి ఎలా పెట్టుకుంటారు? సెంటర్‌లో కృష్ణుని పెట్టుకొని గుండ్రంగా కూర్చుంటారు.
సో, అలా అంటే ప్రతి ఒక్కళ్ళకి కృష్ణుడి ముఖం కనిపిస్తుంది. ఎవరికి కూడా కృష్ణుడి ముఖం కనిపించకపోవటం అనేది లేదు. సో, వాళ్ళు తినటం ఏంటి, ఆటలేంటి, వాళ్ళ జీవితం ఏంటి, సెంటర్‌లో కృష్ణుడుంటాడు. అందుకే బృందావన వాసులెప్పుడు ఆనందంగా ఉంటారు. సో, ఆచార్యులు చెప్తారు మనం కూడా ఆనందంగా ఉండాలంటే ప్రతి దాంట్లో సెంటర్‌లో కృష్ణుడుండాలి. అది అందుకని ఏమంటారు, ఆహారంలో గాని, విహారంలో గాని, మనం చేసే ప్రతి పనిలో కూడా సెంటర్‌లో కృష్ణుడే ఉండాలి. కదండీ! ఓహ్! మిగతా అంతా సేవ చేస్తామండి. బట్ తినేటప్పుడు మా ఇష్టమండి. అప్పుడు కృష్ణుడిని సెంటర్‌లో పెట్టడం కష్టం అంటే కష్టమండి. సెంటర్‌లో మనోళ్ళ కృష్ణుని కూర్చోపెడతాం. ఇప్పుడు తీసుకొనొచ్చి అంటే అచ్చప్పని తీసుకొచ్చి సెంటర్‌లో కూర్చోపెట్టేద్దామండి మనం తింటున్నప్పుడు అంటే అలా కాదు. కృష్ణ ప్రసాదమే స్వీకరించాలి. అప్పుడు ఆ కృష్ణుడే సెంటర్‌లో ఉంటాడు. మనం ఆహారం తీసుకునేటప్పుడు కూడా, తయారు చేసినప్పుడు కూడా కృష్ణుడి కోసం తయారు చేస్తున్నామని చింతనలో మనం చేస్తుంటే, అప్పుడు కూడా కృష్ణుడే ఉన్నాడు. సో, ప్రతి ఒక్క యాక్టివిటీ సెంటర్‌లో కృష్ణుడిని పెట్టుకోవాలి. సో, బృందావనంలో వాళ్ళ మనసులో కృష్ణుడే, వాళ్ళ ఇంట్లో సెంటర్‌లో కృష్ణుడే ఉంటాడు. వాళ్ళ యాక్టివిటీస్‌లో కృష్ణుడే ఉంటాడు. ఈవెన్ ఆళ్ళు మధ్యాహ్నం పూట తినేటప్పుడు కూడా సెంటర్‌లో కృష్ణుడిని పెట్టుకొని, కృష్ణుడిని చూస్తూ, కృష్ణుడితో మాట్లాడుతూ, కృష్ణుడితో ఎన్నెన్నో విషయములు పంచుకుంటూ వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. సో, వాళ్ళు చాలా అద్భుతమైన అదృష్టవంతులు అని చెప్తారు. అందుకనే ఎంతో భాగ్యవంతులు ఈ గొప్ప బాలురు. ఎటువంటి భాగ్యాన్ని పొందారు? స్వయం దేవాది దేవుడితో ఆటలాడతారు, పాటలు పాడతారు, అన్ని చేయేస్తారు. ఇంకొక విషయం ఏమిటి? సెంటర్‌లో కూర్చొని తినటం ఒక విషయం అయితే వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పదార్థాలను తెప్పించుకుంటారు. సెంటర్‌లో పెట్టుకుంటారు. సో, ఎప్పుడైతే కృష్ణుడు నోట్లో పెట్టుకొని చెప్తాడో, మా అమ్మ ఈరోజు యశోద అమ్మ ఎంత అద్భుతంగా చేసిందో తెలుసా? ఈ స్వీట్. అవునా కృష్ణ అంటే వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఆయన నోట్లో తీసి ఆ గోప బాలుకి పెడతారు. లేదా గోప బాలులే తీసేసుకుంటారు కృష్ణుడి నోట్లో నుంచి. వీళ్ళు తీసేసుకుంటారు. అలాగే ఇంకో గోప బాలుడు, "ఓ కృష్ణ తెలుసా మా అమ్మ ఈరోజు ఈ యొక్క మ్యాంగో రసం చేసింది. లేకపోతే ఆ సలాడ్ చేసింది. చూస్తావా? తింటావా?" "ఓహ్! అవునా కృష్ణ?" సరే అయితే. నీకు నచ్చిందా? నువ్వు తింటావా? ఓహ్! వెంటనే కృష్ణుడు ఏం చేశాడు? గోపాలం నోట్లోంచి పిక్కుని ఆయన నోట్లో పెట్టు. ఈ విషయం చూసినాక బ్రహ్మదేవుడికి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఓకే. రాక్షసుని సంహరించడం వరకు ఓకే. ఓకే. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సంహరిస్తాడు. పూతన సంహరించాడు. ఓకే. కానీ భగవంతుడైతే ఈ విధంగా వ్యవహరించడం అనేది అంత కరెక్ట్‌గా ఉండదు కదా! ఎందుకంటే భగవంతుడు ఇలా వ్యవహరిస్తాడేంటి? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పురుష సూక్త పాడుతున్నాం. ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తాం. ఎంతెంత వంగి వంగి నమస్కరిస్తాం. ఎంత శుభ్రంగా చేస్తాం. తులసి పెడతాం. ఆయన్ని ఆహ్వానిస్తాం. ఆసనమేస్తాం. కూర్చోపెడతాం. ప్రార్థిస్తాం. స్వీకరించండి స్వామి అని. కానీ వీళ్ళేం చేస్తున్నారు? కృష్ణుడి నోట్లోంచి తీసుకున్నాడు. ఆయన గోపబాల నోట్లోంచి తీసుకుని డౌటే ఇది. చెక్ చేయాల్సిందే. సో, మోహగ్రస్త స్థితి. అదేంటండి బ్రహ్మగారే గదా ప్రార్థించింది అంటే సో, కొంతమంది ఆచార్యులు గమ్మత్తుగా చెప్తారు. ఇది విమోహన లీల అంటాం కంటే కూడా కృష్ణ మోహన లీల అనాలి. కృష్ణుడు అంతగా మోహం కలిగించేసాడు బ్రహ్మగారికి. అంత అద్భుతంగా ఉంటాయి ఆయన యాక్టివిటీసు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా, ఈవెన్ బ్రహ్మగారైనా మోహితం చెందుతారు. అటువంటప్పుడు మనం సాధారణమైన జీవాత్మలం. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఈజీగా ఆయన మోహంలో పడిపోతాం. అందుకనే ఆచార్యులు ఏమంటారు? కృష్ణ మోహన లీల అని కూడా అంటారు. ఎంత విధంగా మోహం చేస్తా అంటే బ్రహ్మగారికి, సరే అయితే టెస్ట్ చేసేయాలి. ఆచార్యులు చెప్తారు, ఈ టెస్టింగ్ ఎలాంటిది అంటే, ఒక మినుగుడు పురుగు ఉంటుంది గదా! రాత్రి పూటైతే దాని వెలుగు చాలా బావుంటుంది. అది పగలెలా ఉంటుంది? సూర్యుడి దగ్గర ఏమైనా కనిపిస్తుందా? కనపడదు. కనిపించదు. కనపడదు మాకు. సో, ఇప్పుడు ఈ దాని మినుగుడు లైటింగ్ దాని పురుగెళ్ళి లైటింగే కనపడదు మాకు. కదా! ఇప్పుడు ఈ మినుగురు పురుగెళ్ళి పగలుపూట నేను సూర్యుడి యొక్క కాంతి ఏంటో చెక్ చేస్తా. సూర్యుడి యొక్క వేడేంటో చెక్ చేస్తానంటే ఎంతటి అమాయకత్వం కదండీ! అలాగే ఉంది ఇప్పుడు బ్రహ్మగారి పరిస్థితి. అంతగా మోహగ్రస్తం అయిపోయాడు. మన స్వామి ఏం జేస్తారు? మన స్వామి ఆడుకున్నంతగా ఎవరు ఆడుకోరండి. అది భక్తులనైనా, అభక్తులనైనా, రాక్షసులనైనా ఆయన ఒకసారి ఆట మొదలుపెట్టాడంటే శుభ్రంగా ఆడుకుంటాడు. కదండీ! ఎవరితో అయినా సరే. సో, ఇప్పుడు భగవంతుడు ఆల్రెడీ బ్రహ్మగారు మోహంలో ఉన్నారు. ఇంకా మోహం పెంచడానికి ఆయనేం చేస్తున్నాడు, అక్కడ మధుమంగల అనే ఒక స్నేహితుడుంటారు. సో, ఆయన కొంచెం బ్రాహ్మణ వాడయినప్పటికి కూడా ఆయనకి కొంచెం చాలా పేదరికం ఉంటుంది. సో, ఆయనంటాడు ప్రతిరోజు "అమ్మా, మిగతా గొప్ప బాలులందరూ ఎన్నెన్నో పలహారాలు తెచ్చి కృష్ణుడికిస్తున్నారు. నేనేమి తీసుకురావట్లా. సో, ఏదో ఒకటిస్తే నేనిస్తా." సరే అయితే ఆవిడంటది మనకేమున్నాయిరా! సో, ఆ ఇంట్లో మజ్జిగ తీసుకొని వచ్చేసిందావిడ. అదేమో కొంచెం ఒక ఇంట్లో మజ్జిగే రకరకాల టేస్ట్‌లుంటుంది. అవునా? అందరింట్లో మజ్జిగ కలిపి ఏదో లస్సీలా చేసినది అలా ఉంటుంది. ఒక
కొంచెం పుల్లగా టేస్ట్ ఉంటుంది. ఆవిడ చెప్తుంది, సరే అయితే తీసుకెళ్ళు కానీ ఇవ్వకు. ఎందుకంటే అందరిది కదా ఏదో తేడా తేడాగా ఉంటుంది. మళ్ళీ కృష్ణుడు ఆరోగ్యం పాడైపోయింది అంటే, నువ్వేం కంగారు పడకమ్మా. జస్ట్ కృష్ణుడు చెప్తాను, తీసుకొచ్చాను చూడు కృష్ణ అని. కానీ ఏదో ఒక నెపం పెట్టి నేనే తాగేస్తా. సో ఆ విధంగా చేస్తాను. ఆ విధంగా కృష్ణుడికి నేను తీసుకెళ్ళినట్టు ఉండదు. కృష్ణుడికి తాగితే ప్రాబ్లం రా, తాగడు కదా, నేనే తాగేస్తాను, టెన్షన్ ఉంటాడు. సో ఈ విధంగా ప్లాన్ వేసుకుంటాడు. కావాలని ఏదో దెబ్బలాట పెట్టుకుంటాడు. సో కృష్ణుడు ఏం చేశాడు, ఇంకొక 2 లడ్డూలో ఏదో ఆయన మధుమంగళ దాంట్లో పెడితే ఆయన కోపం తెచ్చుకుని నట్టేశాడు. బ్రాహ్మణ్తో ఇలాగైనా డీల్ చేస్తావు నువ్వు అని చెప్పి మాట్లాడినట్టు మాట్లాడి, సరే అయితే యాక్చువల్గా నీ కోసం నేను ఈ మజ్జిగ తెచ్చాను ఇంటి దగ్గర నుంచి, కానీ నీకు ఇవ్వను, ఇప్పుడు నేను కోపం తెచ్చుకున్నా, నేనే తాగేస్తా అని చెప్పి పరిగెత్తి పరిగెత్తి ఏం చేశాడు, చెట్టు వెనకాల దాక్కుని మొత్తం తాగేస్తాడు. కృష్ణుడు అంటాడు, నా కోసం తెచ్చింది నువ్వు తాగేస్తావా? అదెలా కుదురుతుంది? ఎప్పుడైతే కృష్ణుడు కూడా పరిగెత్తుతూ వెళ్తాడు. పరిగెత్తుతూ వెళ్ళేపాటికి ఏమైంది, ఆల్రెడీ మధుమంగళం మొత్తం బుగ్గల్లో దాచేసి మొత్తం మింగలేరు కదా. ఏం చేస్తాడు కృష్ణుడు, ఒకసారి బుగ్గలు చప్ అంటే ఏమవుతుంది, మజ్జిగ బయటకు వస్తుంది. కృష్ణుడు దాన్ని పట్టుకుంటాడు, తాగేస్తాడు. బ్రహ్మగా చూసి కన్ఫర్మ్ నో డౌట్ ఇతను దేవదేవుడు అయ్యే అవకాశమే లేదు. ఇలా చేస్తాడు, ఇలా వ్యవహరించడు దేవదేవుడు అయితే. సో ఎందుకంటే బ్రహ్మగారు అనుకుంటున్నారు దేవదేవుడు ఇంత క్లోజ్ గా ఎవరితో ఉండరు అని. కానీ బయట ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఇంట్లో తన భార్య పిల్లలతో ఎంత క్లోజ్ గా ఉంటాడు ఆయన. ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారు అని వణికిపోతారా, వచ్చి వాళ్ళు ఎగిరి కూర్చుంటాడు వాళ్ళ అబ్బాయి. అంతే కదా. సో వ్యవహారం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే కృష్ణుడి యొక్క వ్యవహారం, అవతల ఉన్న భక్తుడి యొక్క స్థితి, ఆ జీవాత్మక స్థితిని బట్టి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే ఇలా దూరం నుంచి మాట్లాడిస్తాడు కదండి. సో ఇక్కడ బృందావన వాసుల యొక్క ఆ యొక్క రిలేషనే చాలా అద్భుతమైనది. సో బ్రహ్మగారు అనుకుంటే సరే టెస్ట్ చేద్దాం ఏం పోయిందో ఒకసారి, సరే టెస్ట్ చేద్దాం అనుకుంటారు. సో ఏమైపోతుంది, ఈ విధంగా ఈ లీలలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క దూడలు ఏమవుతున్నాయి, అక్కడ పచ్చిక బయలు ఉన్నాయి కదా తింటున్నాయి అని అనుకుంటే, అవి తింటూ 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 ఇంకా మంచి మంచి గడ్డి దొరుకుతుంది అలా 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 దూరంగా వెళ్ళిపోతాయి. వీళ్ళేమో మంచి బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు సరే అయితే చూస్తే వాళ్ళు సడన్ గా మధ్యలో చూసారు, కృష్ణ మన దూడలు కనిపించట్లేదు. సరే అయితే వాళ్ళ పాపం లెగుస్తారు. సరే కృష్ణ మేము వెళ్ళి చూసి వస్తాం మన దూడలకి ఏమైందో అంటే, కృష్ణుడు అంటారు, ఆగండరా, ఎందుకు టెన్షన్ పెడతారు, నేను వెళ్ళి చూస్తా. మన ఇంట్లో ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టారనుకోండి, ఎవరైనా డోర్ తీసేది పద్దాక ఫ్రాంక్ గా చెప్పండి, మేము తీస్తామని కాకుండా ఫ్రాంక్ గా ఎవరు తీస్తారు? మన ఎవరిని తీయమంటారు? అమ్మ తీస్తారు, అమ్మ తీస్తారు. అవునా? ఇంకా ఫ్రాంక్ గా చెప్పండి, ఎవరు తీస్తారు? పిల్లలు ఆ తీస్తారు. ఇంట్లో చిన్న పిల్లలకి వస్తుంది ఆర్డర్, ఎరా ఇల్లు డోర్ అంటాడు. అమ్మ ఎప్పుడు నేనేనా, అన్నయ్యకి చెప్పు. ఎప్పుడు ఎవరు చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి చెక్ చేయొచ్చు కదా, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వేం చేయట్లేదు కదా, వెళ్ళి చెక్ చేయి ఎవరు వచ్చారో. అన్న ఏదో చదువుకుంటున్నాడు, అమ్మ ఏదో వంట చేస్తున్నాడు, వెళ్ళరా అంట. సో కానీ ఇక్కడ కృష్ణుడు చూడండి, ఆయన దేవాది దేవుడు, ఆయన రెడీ అవుతారు వెళ్ళడానికి. సో ఆచార్యులు చెప్తారు, సో కృష్ణుడు, ఎందుకంటే ఇక్కడ గొప్ప బాలు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఏమైందో అని. సో కృష్ణుడు భక్తుల యొక్క యాంగ్జైటీని తన యాంగ్జైటీ కింద తీసుకుంటాడంట. ఇక్కడ ఆచార్యులు ఆ విషయం చెప్తారు. కృష్ణుడు ఏమి కంప్లీట్ చేసేలేదు ఆహారం తీసుకోవటం, ఇంకా ఆయన చేతిలో పెరుగన్నం ఉంది, ఆ మధ్యలో ఫ్రూట్స్ ముక్కలు ఉన్నాయి, ఆ పికెల్ ఉంది. ఇదంతా కూడా ఆయన కూడా ఎడం చేత పట్టుకుని, ఎడం చేయ కుడి చేయ తేడా ఉంటది వాళ్ళకి మొత్తం కదా. పట్టుకుని ఆయనగా కంప్లీట్ అవ్వాలి. సరే అయితే కూర్చొని కూర్చొని మీరెందుకు యాంగ్జైటీ అవుతారు, నేను వెళ్ళి తీసుకుని వస్తా కదండి. సో ఇది ఎంత అద్భుతమైన ప్రేమ. కొని ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఎవరైతే యజమాని, ఎవరైతే యజమాని అంటే ఇప్పుడు భర్త గారు, లేకపోతే పిల్లలకైతే తండ్రి, ఆయన అన్నాడు అనుకోండి లెగిసి, తింటున్నా సరే నేను వెళ్ళి డోర్ తీస్తా అంటే మిగతా వాళ్ళు ఏమంటారు, సరే అయితే వెళ్ళండి అంటారా? ఇప్పటి రోజుల్లో ఏమన్నా అంటున్నారేమో గానీ యాక్చువల్గా అయితే వెళ్ళొద్దు పిల్లలకి. ఏమో చెప్పలేము. ఇప్పుడు జనరేషన్ లో వెళ్ళండి మీరు వెళ్ళండి తీయండి అంటారేమో గానీ, ఇదివరకు రోజుల్లో మీరెందుకు లేసినా నేను లెగిస్తా అంటది ఆవిడ. లేకపోతే ఇంట్లో పిల్లలు, నాన్నగారు మీరు లేగద్దండి నేను గౌరవం అన్నీ ఉంటాయి. సో ఇక్కడ గొప్ప బాలు కూడా, కృష్ణ నువ్వెందుకు, మేము వెళ్తామని ఎవరు అనరు. అవును వెళ్తావా, సరే అయితే వెళ్ళు. అంత క్లోజ్ రిలేషన్షిప్ కృష్ణుడికి గోపాలకి. ఎందుకని వాళ్ళకి ఎంతో మంది దేవతలు వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు కృష్ణుడు గొప్పవాడు అయి ఉండొచ్చు, బట్ కానీ మా స్నేహితుడు గొప్పవాడు, గొప్పవాడైన వాడు మా స్నేహితుడు అని అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ మా స్నేహితుడు గొప్పవాడు కూడా అయి ఉండొచ్చు అంతే కదండి. సరే అయితే వెళ్తావా కృష్ణ, సరే అయితే వెళ్ళు, తొందరగా వచ్చేసే అని చెప్తారు.
సరే అయితే ఈయన కూడా పాపం వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? వెళ్తాడు. అప్పటికి ఆల్రెడీ ఏం చేశారు బ్రహ్మగారు? అక్కడ దూడలన్నిటిని తీసుకున్నారు. మాయ చేసేసారు వాటిని. సరే అయితే ఇతను అనుకుంటాడు ఇప్పుడు కృష్ణుడు, అయ్యో ఏం జరిగింది? నేనేమో వాళ్ళకి చెప్పాను వెంటనే వచ్చేస్తానని. తీరా చూస్తే ఏం జరిగింది ఇక్కడ? ఈ యొక్క దూడలు ఏమీ లేవు. ఇప్పుడు వెళ్ళి వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమి టెన్షన్ పడతారో అని చెప్పి ఆయన చాలా యాంగ్జైటీతో ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మగారు అనుకుంటారు, దేవుడైతే నిమిషంలో పని. అవునా? దేవుడైతే నిమిషంలో పని. దూడలు ఎక్కడున్నాయని ఎత్తుకుంటారా ఎవరైనా? ఎత్తుక్కోరు. కానీ ఈయన ఎత్తుకుంటున్నాడు. అంటే దేవుడు కాదా? ఓ నా నా సందేహం ఇంకా దృఢమవుతుంది. ఇంకొక విషయం, ఒకవేళ నిజంగా నా నారాయణుడే, నా తండ్రి, నా స్వామి అంటే నేను దొంగలించాలనే నిమిషంలో తెలిసిపోద్ది కదా! మరి ఆయన ఇంకా ఎత్తుకుంటున్నాడు. ఇంకా యాంగ్జైటీ ఫీల్ అయిపోతున్నాడు. అమ్మో! నా ఫ్రెండ్స్, నా గొప్ప వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు నేనెళ్ళి ఆవుదోళ్ళు కనిపించట్లేదంటే టెన్షన్ పడుతున్నాడంటే నా డౌట్ కరెక్టే. నేను చెప్తాను. ఈయన అసలు దేవుడే కాదని వీళ్ళందరికీ ప్రూవ్ చేస్తాను అని ఆయన ఇంకా తన మోహంలో ఇంకా కూలిపోతుంది. ఇది కృష్ణుడి యొక్క అద్భుతమైన మోహం. ఎవరినైనా మోహం పెట్టాలి అనుకుంటే ఆ రేంజ్ లో పెడతాడాయన. సో, ఆయనకంటే బెస్ట్ యాక్టర్ ఎవరూ లేరు. నటో నాట్యధర అని చెప్తుంది కుంతి మహారాణి. ఎంతలాగా ఆయన ప్రదర్శిస్తాడంటే మూర్తి కింద వచ్చినప్పుడు మానవుడి ఎక్కునేలాగా చేశారు. కానీ ఆయన ఆ భగవంతుడు దేవాది దేవుడు. అంతలాగా లీలలు చేశారు. ఏదైనా ఒక లీల చేశాడు అంటే ఆయన అదేనేమో అనిపించినట్టుగా చేస్తాడు. కానీ ఏమంటారు? ఆయన ఎప్పటికీ కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్. బట్ లీల ఎంత అద్భుతంగా చేస్తాడంటే అవతల వ్యక్తికి మోహంలో పడినవాడు లెగలేడు. అది రాక్షసుడైనా భక్తుడైనా ఎవరైనా సరే కదండి. సో ఈ విధంగా ఉంటుంది. బ్రహ్మగారు అనుకుంటే సరే అయితే ఇప్పుడు కృష్ణుడు పరిగెత్తి వస్తా తీరా వచ్చి చూసేపాటికి ఏమైపోయింది? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లేరు. వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు చూస్తారు అదేంటి, నేనేమో గొప్ప బాగా చెబుదామని వచ్చాను. నా యాంగ్జైటీ అంతా వాళ్ళకి చెప్దాం, దూడలు ఎక్కడికి వెళ్ళిపోయాయని తెరిస్తే వీళ్ళు కూడా లేరు. సో అప్పుడు ఆయన అనుకుంటాడు, ఆయన ఇప్పుడు యాంగ్జైటీ పడుతుంటాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? ఈ గొప్ప బాలు తండ్రులు వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఆ ఏమనుకుంటారు వాళ్ళు గనక వాళ్ళ పిల్లలు దొరకకపోతే గనక వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? కృష్ణ మా పిల్లలు ఏరేని అడిగితే నేను ఏం చెప్పాలి? ఎంతో యాంగ్జైటీ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మగారు అనుకునే, నేను ఈ మంచి పనే చేశా టెస్టింగ్ చేసి. కరెక్టే ఇంత టెన్షన్ పడిపోతున్నాడు ఈయనేం దేవుడు అని అనుకుంటా. సరే అయితే అప్పుడు ఫైనల్లీ ఆయన ఎంతసేపు అండి ఒక్క క్షణంలో ఎప్పుడైతే ఆయన లీల చేస్తున్నప్పుడు అలా అదే మూడు ఒకసారి ఎప్పుడైతే ఆయన ఓకే తన భగవంతుని యొక్క కింద తను ఎప్పుడైతే యాక్ట్ చేయడం ప్రారంభించాడు ఏమైపోయింది అంటే బ్రహ్మగారి పనా? సరే అయితే ఏం చేయాలి ఇప్పుడు? బ్రహ్మగారు ఏదో నన్ను టెస్ట్ చేస్తున్నారని కదా అని చెప్పి నా ప్రియమైన వృందావన వాసులు నేను బాధకు గురి చేయలేను. కాబట్టి ఏం చేస్తాడు ఆయన? తను ఎక్స్పాండ్ అవుతాడు. ఎంతమంది గొప్ప బాలురు ఉన్నారు అంతలాగా, ఎంతమంది దూడలున్నాయి అంత కింద ఎక్స్పాండ్ అవుతాడు. ఎక్స్పాండ్ అవ్వగలడా లేదా అండి? అవ్వలేడా? అవుతాడు ఎందుకంటే మనం ఎంతమంది ఉన్నామో అంతమంది హృదయాల్లో పరమాత్మ కింద ఉండగలిగి ఎక్స్పాండ్ అయిన స్వామి ఇంతమంది గొప్ప బాలుర కింద, ఎంతమంది ఆవుదోడుల కింద ఎక్స్పాండ్ అవడంలో ఏం ఆశ్చర్యం ఉందని ఆచార్య చెప్తారు. కానీ చాలా మంది అంటారు ఇదేదో కట్టు కథేమో అని. కట్టు కథ ఏముందండి? ఎంతమంది ఉంటే అంతమంది హృదయాల్లో పరమాత్మ కింద ఎక్స్పాండ్ అయిన వాడికి ఇంత గొప్ప బాలుర కింద, ఇంత ఆవుదోడుల కింద ఎక్స్పాండ్ అవుతాడని దాంట్లో ఏంటి ఆశ్చర్యం? ఇందులో ఎందుకు నమ్మలేని విషయం ఏమున్నది? ఈ క్యాన్ డూ ఎనీథింగ్, తను ఏదైనా చేయగలడు. ఏదైనా అచింత్యమైన వాడైనా, యోగ ఈశ్వరుడైనా ఏదైనా చేయగలరు. గొప్ప గొప్ప యోగులు మహా అయితే 9 మందికి ఎక్స్పాండ్ అవ్వగలరు. అన్నిట్లో కూడా ఒకే యాక్టివిటీ చేయగలరు. బట్ ఈయన అనంతంగా ఎక్స్పాండ్ అవ్వగలడు. అనంతంగా ఎక్స్పాండ్ అయినప్పటికీ కూడా ఎటువంటి విధంగా పూర్ణమిదం పూర్ణమదం సంపూర్ణంగానే ఉంటాడు. ఓకే ఎక్స్పాండ్ అయ్యాను కాదు తగ్గిపోవటం అనేది ఉండనే ఉండదు. సో ఈ విధంగా తను ఎక్స్పాండ్ అవుతాడు. ఎంతలాగా ఎక్స్పాండ్ అవుతాడు? ఓన్లీ ఎక్స్పాన్షనే కాదు. ఆ గొప్ప బాలుడు ఎలా ఉంటాడు? గొప్ప బాలుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క విధంగా తన టర్బన్ కట్టుకుంటాడు. ఒక్కొక్క రకమైన హార్న్ అది పట్టుకుంటాడు. ప్రతి ఒక్క గొప్ప వాళ్ళకి చిన్న చిన్న మురళీలు ఉంటాయి. అవి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మురళీలు పెట్టుకుంటారు. ఒక కలర్ డ్రెస్సులు వేసుకుంటారు. ఒక గొప్ప బాలుడు పొడుగ్గా ఉంటాడు. ఒకరు పొట్టిగా ఉంటారు. కొంతమంది లావుగా ఉంటారు. కొంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం. కొంతమంది కారం ఇష్టం. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ హావ భావాలు, వాళ్ళ అభిరుచులు ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ గా ఎక్స్పాండ్ అవుతాడు ఆయన.
అయిపోయి ఏం చేస్తాడు, ఈవెన్ ఆ దూడలో కూడా రకాలు ఉంటాయి. ఏమంటే కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని వైట్ గా ఉండి మచ్చలు మచ్చలు ఉంటాయి, కొన్ని ఏమంటారు గోముఖి, కొన్ని సింహముఖి కదండి. రకరకములైన దూడల పిల్లలు కూడా ఉంటాయి. సో వాటి విధంగానే ఆయన ఎక్స్పాండ్ అవుతాడు కదండి. సో కొన్ని అప్పుడే కొంచెం పెద్దవి ఉంటాయి, కొంచెం బాగా పెద్ద, ఎగ్జాక్ట్ గా వాటి ఏజ్ ప్రకారం ఎలా అయితే ఉన్నాయి అలాగే ఎక్స్పాండ్ అవుతాయి. అయిపోయిన తర్వాత ఏం చేస్తా, ఆ రోజు ఏమైంది, బలరాంజీ రాలేదు. సో అందుకని బలరాంజీ కూడా ఈ ఎక్స్పాన్షన్ గురించి ఈ యొక్క 1 ఇయర్ చివరిలో గాని బలరాంజీ కూడా తెలియదు. సో ఈ విధంగా అవుతుంది. ఇంటికి వెళ్తారు. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ ఒక విషయం జరుగుతుంది, ఎప్పుడైతే కృష్ణుడు వేణు ఊహించుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పుడు యాక్చువల్ గా మీకు ఇంకో విషయం చెప్పాలి. వృందావనంలో లీలలు ఎలా ఉంటాయి, ఆ చిన్నప్పుడు ఇంకా బాల్యం అలాగే కొంచెం కౌమార స్థితిలో ఉన్న లీలన్నీ కూడా ఎక్కువ ఎలా అంటే ఇక ఏమంటారు, ఉమ్, మాతృవాత్సల్యం, పితృవాత్సల్యం, వాత్సల్య భావంలో ఉన్న భక్తులకి బాగా ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. ఆయన వెన్న దొంగలించడం కానీ ఇవన్నీ కూడా మదర్లీ గోపీస్ కి ఇవన్నీ కూడా బాగా ఎక్కువ రిలేటెడ్ గా ఉంటాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు పౌగండ స్థితిలోకి వచ్చిన తర్వాత ఏమంటే గొప్ప బాలుడితో ఉంటాయి. ఆ తర్వాత కిషోరావస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క మాధుర్య భక్తులు గోపికలతో ఉంటాయి. అంటే మిగతా వాళ్ళందరికీ ఉంటాయి, బట్ ఎక్స్ట్రీమ్ గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన యొక్క పౌగండ స్థితి 6 సంవత్సరాలు వచ్చేప్పుడు గొప్ప బాలుడు, ఇప్పుడు ఆల్రెడీ దూడను తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఒక్క 1 ఇయర్ ఏం జరిగిందంటే, మళ్ళీ యొక్క మాధుర్య భావంలో ఉన్న గోపికలకి ఎక్కువ ఆనందాన్ని కలిగించే విషయం జరిగింది. ఎందుకని, ఎప్పుడైతే ఈ యొక్క మాతృభావంలో కృష్ణుడిని ఎప్పుడు కూడా చూస్తారు వాళ్ళు, ఎప్పుడైతే యశోదామాత నందమహారాజ్ భవన్లో వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడికి వాళ్ళు అనుకుంటారంట, ఓ యశోదామాత లాగా మనం కూడా ఒక తల్లిలాగా కృష్ణుడికి సేవ చేస్తే ఎంత బాగున్నాం. కృష్ణుడు చక్కగా మనోల్లో కూర్చుని మన స్తన పాలు తాగి మనం చేస్తున్నవి తిని మనతో పాటు అమ్మా అమ్మా అని తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్కరు అనుకునేవారు, ఆ వాత్సల్య గోపికలందరూ కూడా. సో చూడండి, మనం ఎవరిదైనా ఒక భక్తుడి యొక్క అదృష్టాన్ని చూసి ఆనందపడాలి. ఒక భక్తుడి యొక్క అదృష్టాన్ని చూసి ఈర్ష్య పడితే మనకి ఆ అదృష్టం ఎప్పుడు మన జీవితంలోకి రాదు. ఇంకా కృష్ణుడు ఇష్టపడడు వేరే భక్తుల మీద ఈర్ష్యని. కృష్ణుడు ఎప్పుడు ఇష్టపడ్డాడు. సో ఇప్పుడు మనతోనే ఎవరైనా భక్తులు ఉన్నారు, లేకపోతే మన తర్వాత భక్తి స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఏదో పురోగమిస్తున్నారు అనుకోండి ఆధ్యాత్మిక జీవితంలో బాగా మనకంటే ముందు, వాళ్ళని చూసి మనం ఈర్ష్య పడకూడదు, ఆనందపడాలి కదండి. సో భక్తులకి ఈర్ష్య ద్వేషం అనే క్వాలిటీస్ ఉండవు. కాంపిటేటివ్ గా చేయాలి, బట్ జలసి అసూయ వస్తే గనక కృష్ణుడు గాని గురువు గాని ఇష్టపడరండి. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నా ఇష్టపడరు గురువులు. అలాగే ఇంకొక విషయం ఏమిటి, చెయ్యాలని ఆతృత ప్రతిరోజు పెరగాలి. వేరే భక్తుల పట్ల ఈర్ష్య ఉండకూడదు. అలాగని మన ఉత్సాహం ఎప్పుడు పెరుగుతూ పెరుగుతూ ఉండాలి. చేయాలి చేయాలన్న కోరిక. ఇప్పుడు యశోదామాత మీద గర్వం గాని ద్వేషం గాని లేదు వీళ్ళకి. ఓ యశోదామాతకే దక్కింది మాకు దక్కలేదని ఆవిడ పట్ల ద్వేషం లేదు, మాకు కూడా ఆ విధంగా సేవ చేసే అవకాశం ఉంటుంది. సో కృష్ణుడు దీనికి సంతోషపడిపోయాడు కదండి. సో కృష్ణుని మనం సేవ ఇవ్వమని అడగాలి, సేవ చేసే అవకాశం ఇవ్వండి స్వామి అని అడగాలి. కానీ ఎవరికో ఎక్కువ అవకాశాలు ఇస్తున్న వాళ్ళ పట్ల ద్వేషం పెట్టుకున్నాం అనుకోండి, ఏ భక్తునైనా ద్వేషిస్తే కృష్ణునికి అస్సలు ఇష్టం ఉండదు కదండి. ఏ భక్తునైనా అవమానించినా ద్వేషించినా వాళ్ళ పట్ల అసూయ పెట్టుకున్నా మన పతనం మనమే స్టార్ట్ చేసుకున్నట్టు. కానీ వేరే భక్తులు మనం ఎప్రిషియేట్ చేస్తున్నాం, వాళ్ళ భక్తులు ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళు ముందుకెళ్తుంటే మన ముఖంలో ఆనందం వస్తుంది. అప్పుడు అర్థం ఏంటి, మనం కరెక్ట్ పాత్ లో ఉన్నామని. సో గురు కృప, కృష్ణుడి కృప మన మీద పడుతుంది, లేకపోతే పడే అవకాశం లేదు. వాళ్ళు గురువు గారు నవ్వుతున్నారండి అయితే నా గురువు గారు నవ్వచ్చు, కృష్ణుడు నవ్వచ్చు నేను చూసి, కానీ మెర్సీ మాత్రం ఎవరు. మెర్సీ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఇచ్చిన మెర్సీ లాక్ ఎప్పుడు ఓపెన్ అయ్యి మన మీద కురుస్తుంది అంటే, మెర్సీ రావచ్చు బట్ లాక్ కండిషన్ లోనే పైనే ఉంటది. ఎప్పుడు ఆ మెర్సీ లాక్ ఓపెన్ అయ్యి మన మీద వస్తుంది అంటే, అసూయ, ద్వేషం, పగ, టిట్ ఫర్ టాట్ మెంటాలిటీ భక్తులతో మనం మార్చినప్పుడే, అంటే తీసేయాలి, పూర్తిగా తీసేసినప్పుడే ఏదైతే మెర్సీ అనేది లాక్ ఓపెన్ అయ్యి మన మీద కురుస్తుంది తప్ప, లేకపోతే వాళ్ళు పైకి నవ్వచ్చు గురువులు మన పట్ల, బట్ లోపల ఆ మెర్సీ అనేది వాళ్ళు ఇవ్వరు. నో ఐ నాట్ క్వాలిఫైడ్ అనుకుంటారు, క్లోజ్ చేసేస్తారు. కానీ గోపికలకు ఎటువంటి పగ లేదు, ఎటువంటి అసూయ లేదు యశోదామాత అంటే. సో అందుకనే కృష్ణుడు వీళ్ళ ప్రేమకి మురిసిపోయాడంట. సరే అయితే వీళ్ళకి కూడా, సో బ్రహ్మగారు ఏదో నడుపుతున్నారు,
ఓకే. సరే అయితే నా భక్తులకి కొన్ని కోరికలున్నాయి. సో, స్వామి ఒకేసారి మల్టిపుల్ థింగ్స్‌ని సాటిస్ఫై చేసేస్తాడాయన. సరే అయితే వీళ్ళకి కూడా ఆ యొక్క అదృష్టం కలిగింది. యశోదామాతకి ఎప్పుడూ దొరికే అదృష్టం ఏమిటి? ఎప్పుడూ కూడా కృష్ణుడికి పాలిచ్చి, స్తనపాలిచ్చి తె మొత్తం అతని యొక్క దినచర్య అంతా చూసుకునే అదృష్టం ఇప్పుడు ఈ యొక్క వృద్ధ గోపికలు ఎవరైతే ఉన్నారో వృందావనంలో ఎల్డర్లీ గోపికలందరికీ కూడా అవకాశం దొరికింది. సో, ఎప్పుడు కూడా ఆయన వేణు వాయిస్తూ వస్తూ ఉంటే ఎవరైనా ఇప్పుడు చూడండి స్కూల్ నుంచి వస్తున్నారనుకోండి వ్యాన్ దిగి మన అపార్ట్మెంట్‌లోనే మన ఫ్రెండ్స్ పిల్లలు, మన పిల్లలు వస్తున్నారనుకోండి. మనం వెళ్లి ఎవరి పిల్లల్ని ముద్దాడుతాం ఫస్టు? మన వేరే పిల్లలకి మన ఉంటారు. మన మన పిల్లల పిల్లల్ని కంటే మన మన పిల్లల కంటే పిల్లలకి వేరే వాళ్ళ పిల్లలు అందంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అయినా ఎవరి పిల్లల్ని ముద్దాడుతాం వెళ్లి? మన పిల్లలు మన మన పిల్లల్ని. పిల్లల్ని ఆడపిల్ల కాకికే ముద్దు. అవునా? ఎంత కర్రీగా ఉన్నా, ఎంత విహీనంగా ఉన్నా, ఎంత ఎటువంటి వాడైనా 10 మంది పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెడితే మన పిల్లల మీద మనకు ఫస్ట్ ఆకర్షణ ఉంటుంది. వాళ్ళ మీద ఎఫెక్షన్ చూపించాలనుకుంటాం. కదండీ! ఎక్కడికో వెళ్లొచ్చారు 10 మంది ఒకేసారి. వెంటనే మనవాడు ఎలా ఉన్నాడన్న ఫీలింగ్ ఉంటుంది. ఓహ్! మన అబ్బాయి కంటే ఎంత అందంగా ఉన్నాడు. మన అబ్బాయి కంటే ఎంత బాగా మాట్లాడతాడు. ఆ అబ్బాయి అలా ఉన్నాడు. అవి పట్టించుకోరు ఎవరు కూడా. ఎందుకని నేచురల్‌గా మనకు ఆ బాండేజ్ ఉంది. కానీ ఇక్కడ బృందావనంలో డిఫరెంట్ కేస్. బృందావనంలో వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టేస్తారు. పొద్దున్నే వెళ్లారు వాళ్ళ పిల్లలు కూడా కృష్ణుడితో పాటే. ఈ దూడని తీసుకొని. కానీ వెంటనే కృష్ణుడిని చూస్తారు వాళ్ళు. కృష్ణుడికి ఆలింగనం చేస్తారు. కొంతమంది గోపికలైతే "కృష్ణ అలసిపోయి వచ్చావా?" అని కాళ్ళకి మసాజ్ చేస్తారు. ఆయనకి స్వీట్లు తినిపించేస్తారు. ఆయన తిన్న తర్వాత మిగతాయి వాళ్ళ పిల్లలకిస్తారు. సో, వాళ్ళ పిల్లలు కూడా కోపం తెచ్చుకోరు. కృష్ణుడికిస్తున్నావమ్మా సరే అయితే. సరే ఇవ్వు కృష్ణుడికివ్వు. ఆళ్ళకి ఆనందం కృష్ణుడు తింటుంటే. ఓ మా అమ్మ తెచ్చింది కృష్ణ ఆళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. కదండీ! వాళ్ళకి అసూయ లేదు. ఇది బృందావన వాతావరణం. వైకుంఠ వాతావరణంలో ద్వేషం ఉండదు. అసూయ ఉండదు. ఎక్కడైతే ద్వేషం, అసూయ ఉన్నదో అటువంటి వాళ్ళకి వైకుంఠంలోకి వెళ్ళే అవకాశం లేదు. అటువంటి వాళ్ళ ఇల్లు వైకుంఠంగా మారే అవకాశము లేదు. ఏమైనా చేయని. ఈ 2 చెడ్డ క్వాలిటీస్ అసూయ, ద్వేషం అనేవి ఉంటే వాళ్ళ ఇల్లు వైకుంఠం అవ్వదు. వాళ్ళు వైకుంఠము చేరలేరు. నో డౌట్ అందులో. కానీ బృందావనంలో ఎవరికీ అసూయ లేదు. అందుకని మొత్తం ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఈ రోజు విషయం కొంచెం డిఫరెంట్ అయిపోయింది. యశోదామాత చూస్తుంది. ఎప్పుడు కూడా కృష్ణుడిని పట్టుకుంటారు. ఈ రోజేంటి ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడే కదా! సో, ప్రతి ఒక్కరు కృష్ణుడే కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు వాళ్ళ అబ్బాయినే పట్టుకొని ఆలింగనం యశోదామాత అనుకుంటుంది ఇదేంటి రోజు నా పిల్లవాడి దగ్గరికొచ్చి ముద్దాడుతారు. ఈరోజు వాళ్ళ పోన్లే వాళ్ళ పిల్లల మీద ప్రేమ వచ్చినట్టుంది. పోన్లే జరగని. నందమహారాజుతో కూడా చెప్తుంది. నందమహారాజు చూడండి ఈరోజు ఏదో తేడాగా ఉంది. ఎప్పుడు మన కృష్ణుడిని పట్టుకుంటారు. ఈరోజు వాళ్ళ పిల్లల్ని పట్టుకున్నారు. నందమహారాజు పోన్లే వాళ్ళ పిల్లలనే కదా పట్టుకున్నారు. సరే అయితే. సో, వాళ్ళేం అసూయ లేదు. అదేంటి నా పిల్లల్ని పట్టుకోవాలి రోజు ఈరోజు ఆళ్ళకి కోపం లేదు. సో, ఎంత అద్భుతమైన మనస్తత్వం వాళ్ళందరిది. మనం అనుకుంటాం మన కృష్ణుడు అలా ఎందుకు ఉండట్లేదంటే మనకు ఆ చైతన్యం లేదు కాబట్టి. వీళ్ళకి చూడండి ఎంత అద్భుతమైన చైతన్యం. కోపం గాని, ద్వేషం గాని ఏం లేవు వాళ్ళ దగ్గర. కేవలం కృష్ణుడు ఆనందంగా ఉన్నాడా? సంతోషం. సో, ఈ విషయం అబ్జర్వ్ చేస్తారు. ఈ విధంగా సంవత్సరం జరుగుతుంది. సో, ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క పెద్ద ఆవులు కొన్ని దూడలు కూడా జన్మనిచ్చాయి. కానీ ఇప్పుడు చూడండి దూ అప్పుడే ఇప్పుడు కొన్ని కొన్ని ఆవు దూడలు పెరిగిపోయిన తర్వాత అవి గడ్డి తింటున్నప్పుడు ఇంక తల్లి కొంచెం కేర్ తగ్గిస్తుంది. ఎందుకంటే పాల మీద కాకుండా గడ్డి తింటాది. ఇండివిడ్యుయల్‌గా పెరుగుతుంది కదా అని. కానీ ఇక్కడ బృందావనంలో డిఫరెంట్ విషయం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అందరూ. ఏంటి అప్పుడే పుట్టిన ఆవు దూడ కంటే కూడా ఆల్రెడీ పెరిగి ఉన్న పేయికి ఆవు ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఆ పేయి ఎవరు? కృష్ణ. సో, కృష్ణ కదా! సో, ఎందుకని ఆల్రెడీ పెరిగి ఉన్న ఆవు దూడకెళ్ళి ఆవు పాలిచ్చేస్తూ ఉంటుంది. అర్థం కాదు ఏం జరుగుతుంది? ఈ ఆవులకి ఏం జరుగుతుంది? ఆ! సో, గొప్ప బాలురికి అలాగే ఆ యొక్క గోపికలకి వాళ్ళ పిల్లలంటే ఎంతో ప్రేమ కలుగుతుంది. పోన్లే అనుకున్నారు. కానీ ఈ విషయం ఇలా ఒక సంవత్సరం జరిగిపోతూ ఉంది. సంవత్సర కాలం జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మగారు ఒక క్షణకాలం ఇక్కడ సంవత్సరం అయిపోతుంది. సో, బ్రహ్మగారు అలా పెట్టి ఆయన లోకంలో వాళ్ళని పెట్టి మళ్ళొచ్చేపాటికి ఒక్క క్షణకాలం ఆయనేమి రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన యాంక్సైటీలో ఉన్నాడు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆయన ఆచార్యులు ఏం చెప్తారో మనం ఎవరి మీద జోక్ గాని, ఎవరి మీదైనా టాంట్రమ్ గాని ఏదైనా రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఎస్పెషల్లీ మన బాస్ అనుకోండి. మనకంటే పెద్దవాళ్ళనుకోండి. మనం ఏదో చెక్ చేద్దాం అనుకున్నాం గానీ మనకి టెన్షనే. నిప్పుతో ఆడుకుంటున్నామని కొంచెం భయం మనకి ఉంది. సో, అందుకని బ్రహ్మగారికి కూడా ఎక్కువ సేపు రిలాక్స్ అవ్వలేదంట. వెంటనే ఒక క్షణంలో మళ్ళీ వెనక్కొచ్చేసాడు. కానీ ఈ టైంలోనే 1 ఇయర్ అయిపోయింది. సో, ఏమైంది ఒకరోజు బలరాంజీ చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు? ఎప్పుడైతే మనం చూస్తాం ఈ యొక్క
కొండల గోవర్ధన ఇవన్నీ కూడా కొండలు కదా. సో పైన కొండల మీద ఆవులు, పైన పైన వాటికి ఆవులు తీసుకుని వెళ్తారు, కింద కింద ప్రదేశాలకి దూడలు తీసుకుని వెళ్తారు. ఒక రోజు ఆవులు పైనుంచి కింద ఉన్న దూడలను చూసాయి. చూసి పరిగెత్తుతూ పరిగెత్తుతూ వచ్చేసాయి అవి. మధ్యలో రాళ్ళు ఉన్నాయి, చెట్లు ముళ్ళులు ఉన్నాయి, తట్టుకొని కింద పరిగెత్తుకొని వచ్చేసాయి. సో గోపబాలురు ప్రయత్నిస్తున్నారంట ఆపడానికి. ఎంత ప్రయత్నిస్తున్నా అవి ఆగపోతే, అయ్యో వాటిని మేము నియంత్రించలేకపోయామని వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నారంట. తిట్టుకున్నప్పటికీ కూడా ఏం జరిగింది? కోపంతోనే మళ్ళీ సరే అయితే తీసుకుని వెళ్ళాలి కదా ఆవులని అని చెప్పి వాళ్ళు కిందకు వచ్చే సమయానికి వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళ పక్కన సిగ్గుపడుతున్నారు. మేము పని సరిగ్గా చేయలేదు. ఇప్పుడు మా పిల్లలు కింద ఉంటారు. ఓ నాన్న, నువ్వు సరిగ్గా ఆవును కాయట్లేదా? ఆవు కిందకి వచ్చేసింది అని అంటారు కదా, అదొక బాధ. కానీ కిందకి వచ్చిన వెంటనే ఈ కోపం ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని చూసారో వాళ్ళకి ఎంతో ప్రేమ కరిగిపోయింది అనమాట. వాళ్ళు ఆలింగనం చేసుకుంటున్నారు, వాళ్ళ తల స్మెల్ చూస్తున్నారు. సో బలరాంజీ చూస్తున్నాడు, ఇదేంటి వింతగా ఉంది. గోపబాలురు పైనుంచి పరిగెత్తి వస్తున్నారు, ఆవులు పైనుంచి పరిగెత్తి వచ్చి ఆల్రెడీ పెరిగి ఉన్న దూడలకు పాలిస్తున్నాయి. సో ఇదంతా కూడా ఎప్పుడు జరగంది అని చూస్తూ ఉంటారు. ఈ గొప్ప బాలురు అతి కష్టం మీద వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి మళ్ళీ ఆవుల్ని అతి కష్టం మీద వాటిని తోలుకుని వెళ్ళి పైకి వెళ్తారు. సో ఇదంతా బలరాంజీ చూస్తారు. బలరాంజీ అనుకుంటారు జస్ట్ ఇది ఇంక 1 year అయిపోయి ఒక 4-5 ముందు రోజు జరిగింది అంట. సో బలరాంజీ అడుగుతారు, కృష్ణుని అడిగే ముందు ఆయన ఆలోచిస్తూ ఉంటారంట. ఆచార్యులు చెప్తారు, ఓ ఇది దైవ మాయ, ఏదైనా దేవత మాయ వేసిందా, లేకపోతే నారీ మాయ, ఏదైనా ఒక స్త్రీ లేకపోతే ఎవరైనా సరే సాధువులు గాని ఎవరైనా మాయ జల్లారా, ఇక్కడ ఏదైనా జరిగిందా, లేకపోతే అసురీ మాయ, ఏదైనా రాక్షస మాయ ఇక్కడ జరుగుతుందా. అప్పుడు అనుకుంటాడంట ఆయన, దైవీ మాయ నన్ను మోహ పెట్టలేదు, ఏ నరమాయ గాని స్త్రీ మాయ గాని ఈ యొక్క ఋషి మాయ నన్ను మోహం పెట్టలేదు, ఏ అసురు మాయ నన్ను మోహం పెట్టలేదు. అయితే ఉన్న ఏకైక ఇంకొక మాయ అంటే కృష్ణ మాయ. సో అప్పుడు ఈ కృష్ణుడే ఏదో చేశాడు. అప్పుడు బలరాంజీ కృష్ణుని అడుగుతారంట, నాకు అర్థమవుతుంది వీళ్ళు నార్మల్ గొప్ప బాలురు అయ్యే అవకాశం లేదు. ఆ? అలాగని వాళ్ళు దేవతలు కాదు, ఋషులు కాదు. సో నాకు అర్థమవుతుంది నువ్వే వీళ్ళందరి కింద ఎక్స్పాండ్ అయి ఉన్నావని. అసలు విషయం ఏం జరిగింది చెప్పు కృష్ణ అని చెప్పి బలరాంజీ అడుగుతారు అనమాట. అప్పుడు చెప్తారన్నమాట బలరాంజీ, మొత్తం ఇదన్న గారు జరిగింది ఈ విధంగా చేస్తున్నా. సో ఆచార్య చెప్తారు, ఎందుకంటే కృష్ణ ఎక్స్పాండ్ అయి ఉన్నాడు, ఎందుకంటే బలరాంజీకి కూడా చెప్పలేదు. చెప్పండి, బలరాంజీకి ఎందుకు చెప్పలా? సీక్రెట్ మెయింటైన్ చేశారా, ఎందుకు చెప్పలా? ఉం? ఎందుకు చెప్పలేదు బలరాంజీకి? వింటున్నారా? ఆ రోజు ఆయన పుట్టిన హరే కృష్ణ, నా మాట వినిపిస్తుందా ఇప్పుడు? మధ్యలో డిస్కనెక్ట్ ఇప్పుడు అయినట్టు. వినపడుతుంది మాతాజీ. నాది మాతాజీ ఇందాక డిస్కనెక్ట్ కాసేపు అయినట్టు. నాది డిస్కనెక్ట్ అయినట్టుంది. చెప్పండి, ఎందుకనండి బలరాంజీకి చెప్పకూడదు అనుకున్నారా? సీక్రెటా? ఎందుకని? బలరాముడు ఆ రోజు గోవులు మేపడానికి వెళ్ళినప్పుడు ఆయన పుట్టినరోజు మాతాజీ, అందుకే వాళ్ళ అమ్మ తర్వాత రోజుని చెప్పొచ్చు కదా, పంపించారు. తర్వాత చెప్పొచ్చు కదా అన్నగారికి ఇలా జరిగింది అన్నగారు అని. కానీ సంవత్సరం అంతా ఎందుకు చెప్పలేదు? అన్నగారు అడిగితే గానీ ఎందుకు చెప్పలేదు? ఈ ఆనందాన్ని వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఇవ్వాలని, ఆ గోప స్త్రీలకి గోవులకి వాటన్నిటికి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఓకేనండి, చెప్పలేదు మాతాజీ. బలరాంజీకి చెప్పొచ్చు కదా. బలరాంజీకి కృష్ణుడికి చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఆ? ఎందుకు చెప్పలేదు అంటారు బలరాంజీకి కూడా పాపం? బలరాముడికి చెప్పేసింటే మళ్ళీ అందరికీ చెబుతారు, మళ్ళీ ఆనందం అనేది వాళ్ళకి ఏ ఏ, లభించదని ఏ, మాతాజీ. అన్నదమ్ముల మధ్యలో బాగా సీక్రెట్స్ ఉంటాయండి. చెప్పొద్దన్న చెప్పొద్దాం, ఆ తమ్ముడు చెప్పొద్దంటే చెప్పడు పాపం. ఆచార్యులు ఏం చెప్తారంటే, బలరాంజీకి కూడా చాలా స్నేహితులు ఉంటారు ఇంకొక బాలుల్లో. సో ఈ సంవత్సర కాలం బలరాంజీకి కూడా విరహం కలిగించకుండా ఉండాలి అని వాళ్ళ స్నేహితుల పట్ల, మిగతా గొప్ప బాలుర పట్ల. ఎందుకంటే ఇప్పుడు ఆయనే కృష్ణుడు అని తెలిసింది అనుకోండి, ఓ నేను ఆ సఖాతో ఇలా ఆడుకునేవాడిని, ఇలా ఈ విరహం అనేది తెలియకూడదు అని చెప్పి ఎవరికి విరహం తెలియకుండా, ఇప్పుడు ఎవరికి ఆ యొక్క బృందావనంలో తల్లులకి విరహం లేదు, ఆవులకి విరహం లేదు, అలాగే బలరాంజీ కూడా విరహం లేకుండా చేశారు. కానీ లాస్ట్ లో తెలిసిపోయింది బలరాంజీకి ఫైనల్ గా లీల
క్లూస్ అయ్యే ముందు. అప్పుడు చెప్తారు అన్నగారు నేను స్టార్ట్ చేయలేదంటే గేమ్ ఎవరు స్టార్ట్ చేశారు? బ్రహ్మగారు స్టార్ట్ చేశారు. బ్రహ్మ నేను కేవలం బ్రహ్మదేవుడు. కంటిన్యూ చేస్తున్నాను అంతేనండి. ఆట కంటిన్యూ చేస్తున్నా అన్నగారు. సో ఇప్పుడు బలరాంజీ నవ్వుతారు. సారీ ఎవరు ఆట స్టార్ట్ చేస్తేనే ఎవరు లీడర్ నువ్వే కదా నాయన. సరే అయితే అని అనుకుంటారా. తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే బ్రహ్మగారు వచ్చి చూస్తారు. సంవత్సర కాలం తర్వాత చూస్తే ఆశ్చర్యపోతారు. ఇదేంటి అక్కడ నా లోకంలో ఉన్న వాళ్ళు అక్కడ అలాగే ఉన్నారు. వాళ్ళు నిద్రలో పెట్టాను. ఇక్కడ చూస్తే ఇంత అద్భుతంగా మళ్ళీ అదే ఆ ఆ గ్రూప్ అంతా ఇక్కడ అదే ఉన్నారు. అదే కావ్స్ ఉన్నాయి. అదే రంగు అవే ఉన్నాయి. ఎలాగా జరిగింది? అప్పుడు తనకి అర్థమవుతుంది అనమాట. ఓ ఇలాగ తన యొక్క మోహంలో ఆలోచిస్తూ ఉంటే ఏది రియల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు బ్రహ్మగారు. నేను చూస్తుంది నిజమా? నేను దాసి అక్కడ పెట్టి ఉంచాను. అది నిజమా? ఇది నిజమా? ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటే కృష్ణ భగవానికి పాపం కరుణ కలిగి అప్పుడు ఏం చేస్తారు? ఈ దర్శనం చూపిస్తారు. ఏమిటి? ఈ యొక్క గొప్ప బాలురు అలాగే ఆవుదలు అందరూ ఎవరు చతుర్భుజ నారాయణ కింద శంఖ చక్ర గదా పద్మ ఇవన్నీ దర్శితమైతే బ్రహ్మగారికి అప్పుడు అర్థమైంది. నేను పెట్టుకుంది నా బాస్ తో కూడా కాదు. ఎవరితో? సూపర్ బాస్ తో పెట్టుకున్నా. నారాయణతో కాదు. ఇంకా అంతకంటే పైన శ్రీకృష్ణ భగవాన్‌తో పెట్టుకున్నా నా పరిస్థితి ఏంటి? అని చెప్పి ఆయన చాలా ఆలోచిస్తా అన్నమాట. చాలా అద్భుతమైన ప్రార్థనలు చేస్తాడు. సో, ఈ యొక్క వృందావనం గురించి, అలాగే ఈ యొక్క కృష్ణ భగవానుని గురించి ఎంతో అద్భుతంగా ఆయన ప్రార్థనలు చేస్తాడు. ఈ యొక్క వృందావనంలో ఎంత అద్భుతంగా ఈ యొక్క గొప్ప బాలురు ఏం అదృష్టం చేసుకున్నారు కృష్ణ. నీతో ఇంత అద్భుతంగా ఆ! ఆడుతున్నారు, పాడుతున్నారు. ఎంత అదృష్టం అని చెప్తారు. ఆ తర్వాత చాలా హంబుల్ అయిపోతాడన్నమాట ఆయన. ఎలాగా? దండవత్ ప్రణామం. సో బ్రహ్మగారు దండవత్ ప్రణామం చేస్తే అది ఎలా ఉంది? ఒక గోల్డెన్ స్టిక్ లాగా ఉంటుందన్నమాట. ఒక బంగారు కర్ర పడితే ఎలా ఉంటుంది అలాగా. అలా దండవత్ ప్రణామం చేసి ఏం చేస్తారు? చాలా రిగ్రెట్ అవుతారు. తప్పు చేసిన దానికి క్షమించమని అడుగుతారు. తన 4 తలలు ఏం చేస్తూ ఉంటారు? పదే పదే కృష్ణుని యొక్క పాద పద్మాలకి టచ్ చేస్తూ ఏం చేస్తూ ఉంటారు? ఏడుస్తూ ఉంటారు. అన్ని కళ్ళల్లోంచి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. తర్వాత ఏం చేస్తూ ఉంటాడు ఆయన? సో చాలా సేపు అలాగే ఉంటాడు. బట్ తర్వాత ప్రార్థించడం ప్రారంభిస్తాడు. తనకి స్థితికి వచ్చిన తర్వాత ప్రార్థించడం ప్రారంభిస్తాడు. సో బ్రహ్మగారిని ఇంకా ఏమంటారు? హ్యూమిలియేట్ ఇంకా తనకి ఆ తప్పు భావన ఇంకా పెరిగే విధంగా ఉండకుండా ఉండాలని ఎప్పుడైతే గొప్ప బాలు తింటూ ఉంటారో కృష్ణుడు వేరే ప్రదేశానికి తీసుకుని వెళ్తారు. అక్కడికి వచ్చి బ్రహ్మగారు ఆఫర్స్ చేస్తారు. అప్పుడు కూడా కృష్ణుడి చేతిలో ఏముంటుంది? ఆ వెన్న ముద్ద చుట్టూరు సేమ్ సిచ్యుయేషన్. ఎప్పుడైతే తీసుకెళ్లేటప్పుడు గొప్ప బాలను ఎత్తుకున్నప్పుడు ఎలా ఉంది? సేమ్ పెరుగన్నం ముద్ద, ఈ యొక్క పికిల్ అలాగే ఫ్రూట్ ముక్కలు అవి ఉంటాయి కదండి. సో అప్పుడు ఎంతో అద్భుతంగా ప్రార్థిస్తాడు ఆయన. 40 ఆల్మోస్ట్ 40 శ్లోకములు ఉంటాయి 14 అధ్యాయంలో. రేపొద్దున కృష్ణ కథలో కొన్ని ప్రార్థనలు మనం చర్చించుకుంటాం. అన్ని ప్రార్థనలు చర్చించుకోకపోలేకపోవచ్చు. ఈ రోజు ఇంకా లీల ఇంకా చాలా వివరములు ఉంటాయి. బట్ మనం మెయిన్ ఏమిటి అన్నది మనం చర్చించుకున్నాం. సో మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా చేయగలుగుతున్నాము అంటే అది భగవంతుడు ప్రసాదించిన శక్తితోనే చేయగలుగుతున్నామని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆ యొక్క శక్తితో ఏవో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనం భగవంతుడు అయిపోయాం లేదా భగవంతుడి కంటే గొప్ప అయిపోయాం అనుకుంటే అది కేవలం మన అమాయకత్వం. భగవంతుడు దాంతో సమానమైన వాళ్ళు గాని అతని కంటే అధికమైన వాళ్ళు గాని ఎవ్వరు లేనే లేరు. ఆయనతో పెట్టుకోవటం అంటే మినుగుడు పురుగు డైరెక్ట్ గా సూర్య భగవాన్‌తో పెట్టుకున్నట్టు ఉంటుందన్నమాట పరిస్థితి. కాబట్టి మినుగుడు పురుగు ఇప్పుడు సూర్య భగవాన్ యొక్క శక్తిని, ఆ యొక్క ఉష్ణాన్ని నేను కొలుస్తాను అంటే ఎంతటి అమాయకమైన విషయమో అలాగే ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారే తన యొక్క స్థితిని అర్థం చేసుకున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఎటువంటి వాళ్ళం? అత్యల్పమైన మాత్రం. ఆయన విభు అనంతుడు. ఆయనతో మనం ఎప్పటికీ సమానం కానే కాము. కానీ కొంతమంది మూర్ఖులు ఏమని చెప్తూ ఉంటారు? నేను నారాయణ అయిపోయా, నువ్వు నారాయణ అయిపోయావు. కొంచెం సాధన చేస్తే నువ్వు భగవంతుడు అయిపోతావు, నేను భగవంతుడు అయిపోతావు అనేది ఎటువంటి విధంగా సమంజసం కానిది అన్న విషయం మనకి బ్రహ్మ విమోహన లీల లేకపోతే ఆచార్యులు ఎంతో ముద్దుగా కృష్ణ మోహన లీల అనేది చెప్పుకున్నాం. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఓకే. డివోటీస్ ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేకపోతే మనం పురుషోత్తమ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం. అంతది బలరాముడికి ఎందుకు చెప్పడం ఒకసారి చెప్పరా? అర్థం అవలేదు.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ కృష్ణుడు ఉన్నదందరూ కూడా బలరాముడికి ఎందుకు చెప్పరు? ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఆయన స్నేహితులు కాదు అని అనుకోండి, ఆయనకి ఆ యొక్క గొప్ప బాలుడి పట్ల విరహం ఉంటుంది కదా. సో ప్రతి ఒక్క గొప్ప బాలుడు కృష్ణుడితో అలాగే బలరాముడితో ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. బలరాం గ్రూప్ వేరేగా ఉంటుంది, కృష్ణ గ్రూప్ ఆటలాడుకున్నప్పుడు రెండు గ్రూపుల కింద డివైడ్ అయిపోతారు. మనం చూస్తాం కదా, కొంతమంది రాక్షసులు సంహరించేటప్పుడు బలరాం గ్రూప్ కృష్ణ గ్రూప్ ఉంటారు కదండి. సో ఒక్కొక్కసారి బలరాం గ్రూప్ ఓడిపోతే కృష్ణ గ్రూప్ వాళ్ళు ఇక్కడ వీపు మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్తారు, వీళ్ళు ఓడిపోతే వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఎక్కించుకొని తీసుకుని వెళ్తారు. సో దక్కించుకొని రెండు టీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు బ్రహ్మగారు తీసుకెళ్లిపోయిన గొప్ప బాలురులో కొంతమంది బలరాంజీ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు లేరు అనుకోండి, వాళ్ళు లేరు కానీ వాళ్ళ రూపంలో కృష్ణుడే ఉన్నాడు అని తెలిస్తే ఆ విరహం అనేది వస్తుంది కదా. సో వాళ్ళ అన్నగారికి కూడా ఆ విరహం ఇవ్వకూడదని కృష్ణుడు ఆయన దగ్గర కూడా సీక్రెట్ గా ఉంచాడు అని చెప్తారు. లేకపోతే బలరాంజీకి చెప్పకూడదని ఏమీ లేదు ఆయనకి. అదన్న రైట్. ఓకే. ఓకే మాస్టర్, థ్యాంక్స్. సో కొన్ని సార్లు ఏం చేస్తారు, యాక్చువల్ గా బలరాంజీకి ఆయన చెప్పాడు కదా, దైవమాయ కాదు, నారీమాయ కాదు, ఋషిమాయ కాదు, అసురమాయ కాదు. సో ఈ మాయ కూడా బలరాంజీని కూడా కప్పలేదు. ఎందుకంటే భగవంతుడు ఆయన కూడా ఆల్మోస్ట్ సేవ చేసే భగవంతుడు అంటారు కానీ బలరాంజీకి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. కానీ ఒక్కొక్కసారి కొన్ని సిచ్యుయేషన్ లో బలరాంజీని కూడా పరుస్తాడు కృష్ణుడు అని మనకు కొన్ని విషయంలో అర్థమవుతుంది. ఒకసారి ప్రభుపాద్ గారిని అడుగుతారు వాళ్ళ శిష్యులు, ఇద్దరు ఒకటే అంటున్నారు, మరి బలరాంజీకి ఎక్కువ శక్తి ఉంటుందా, కృష్ణుడికి ఎక్కువ శక్తి ఉంటుందా? అప్పుడు ప్రభుపాద్ గారు చాలా నవ్వుతూ చెప్తారు, ఇద్దరు ఒకటే, నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు. సరే అయితే మీ ఆశ సంతృప్తి పరచడం కోసం మనకి బృందావనంలో కృష్ణ బలరాములు ఉంటారు. ఎవరి చెయ్యి మీద ఎవరి చేయి పట్టుకుంటారు, ఎవరి ఆసరా ఎవరు తీసుకుంటారు? కృష్ణుని ఆశ్రయ బలరాముడు మీద పెడతారు చెయ్యి. బలరాం ఆశ్రయం తీసుకుంటారు. ఆ? కృష్ణుడితే బలరాముడే కృష్ణుని ఆశ్రయాన్ని ఎవరి పొందుతాడు. మీద చెయ్యి ఇప్పుడు మనం మనకంటే బలమైన వాళ్ళ మీద చేయేసి ఉంచుంటామా, మనకంటే మన చెయ్యెత్త పడిపోయే వాళ్ళ దాని మీద చేసి ఉంచుంటామా? బలమైన వాళ్ళ మనం చెయ్యేస్తే వాడు పడకుండా నుంచోగలడు అనుకుంటేనే వాళ్ళ మీద చేసి నుంచుంటాం, అవునా? ప్రభుపాద్ చెప్తారు, మరి మన కృష్ణ బలరాముల్లో బలరాం కదా కృష్ణ మీద చేసి ధైర్యంగా నుంచున్నాడు. సో మీ ఆశ సంతృప్తి పడాలంటే ఆ విధంగా అర్థం చేసుకోండి అని చెప్తారు. సో విధంగా కృష్ణుడు ఒక్కొక్కసారి బలరాంజీని కూడా మోహపరుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు అని ఆచార్యులు చెప్తారు. బట్ వాళ్ళిద్దరూ ఒకటే, ఒకళ్ళు సేవ్య, ఒకళ్ళు సేవలు తీసుకునే భగవాన్, ఒకళ్ళు సేవలు చేసే భగవాన్ అంతే. ఎందుకంటే మనకి ఎలా సేవ చేయాలో తెలియదు కాబట్టి భగవంతుడే బలరాంజీ కింద వచ్చి గురువే మనం చెప్పగలడు, బోధించగలడు. కాబట్టి ఆయన సేవ చేసే భగవాన్ కింద వచ్చి ఎలా సేవ చేయాలి మనకి చెప్తున్నారు. అదండి. రైట్. ఓకే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బ్రహ్మ తన తప్పు తెలుసుకుని కృష్ణునికి క్షమించమని కోరుతారు కదా, మరి ఆ తర్వాత యాక్చువల్ ఆవు దూడలు ఆ గోపాలు వాళ్ళు ఎట్లా వస్తారు, ఈ ఎక్స్పాన్షన్స్ లో ఎట్లా ఎక్స్పాన్షన్స్ అందరూ కృష్ణుల్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే బ్రహ్మగారికి అర్థమైపోయింది, సో బ్రహ్మగారు చూస్తుండగానే ఈ యొక్క ఎక్స్పాన్షన్స్ అన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అర్థం అవుతుంది, నేను పెట్టుకుంది నా బాస్ తో కూడా కాదు, సూపర్ బాస్ తో. ఇప్పుడు బాగానే నేను వెళ్ళి క్షమాపణ అడగాలి. అందుకనే ఆ తర్వాత బ్రహ్మగారు ఎప్పుడైతే క్షమిస్తారో అక్కడి నుంచి ఒబ్బాలను తీసుకుని వస్తారు, మళ్ళీ కృష్ణుడికి ఇస్తారు. కృష్ణుడికి ఇచ్చే ముందు, అక్కడి నుంచి తీసుకుని వచ్చి కృష్ణుడికి ఇచ్చే ముందే ప్రేయర్స్ జరుగుతాయి. సో ఆ ప్రేయర్స్ నెక్స్ట్ అధ్యాయంలో వచ్చి 40 శ్లోకములు అన్నమాట. సో ఆ ప్రేయర్స్ అన్ని చెప్పేటప్పుడు బ్రహ్మగారు ఎన్నో విధాలుగా క్షమాపణ అడుగుతారు. అందులో ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే ఏమంటారు, తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడు తనితే తల్లి ఏమన్నా అపరాధంగా తీసుకుంటుందా స్వామి? తీసుకోదు కదా. అలాగే నేను కూడా నీ పిల్లవాడినే కదా, నీ ఉదరం నుంచి వచ్చిన వాడినే కదా, నేను నీ పిల్లవాడు, నాకు ఎవరైనా తల్లి తండ్రి వేరేగా ఉన్నారు, నువ్వే కదా. ఆ విధంగా నా తప్పుని కాసి నువ్వు నన్ను క్షమించు అని అడుగుతారు. అడిగి రకరకములుగా భగవంతుని ప్రార్థిస్తారు. సో ప్రార్థించి ఇంకా కృష్ణుడు చూస్తూ ఉంటాడనమాట, ఇంకా వెళ్ళవా నా ఫ్రెండ్స్ తో, నాకు కావాలి. అప్పుడు ఆచార్యులు రాసా బ్రహ్మగారికి అర్థమైందంట, కృష్ణ తన యొక్క స్నేహితులతో ఇంకా ఆడుకోవాలనుకున్నారు. సరే అయితే స్వామి నేను ఇంకా ఇక్కడ ఉండను, నేను ఈ యొక్క వాతావరణానికి సూట్ అయిన వాడిని కాదు,
బృందావనంలో ఉండాలంటే అర్హత ఉండాలి. సరే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ నీ యొక్క మిత్రులతో సుఖంగా ఉండు, బట్ ఇక్కడ ఒక గడ్డి పరక కింద అవ్వాలని వాళ్ళ యొక్క నీ భక్తులందరూ తిరుగుతూ ఉంటే వాళ్ళ ధూళి పడాలి అని. అందుకని బ్రహ్మగారు కూడా ఒక బరసానాలో ఒక కొండ కింద కూడా అయ్యారని చెప్తారు, రైట్? సో ఆ విధంగా ఆయన ప్రార్థించేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గోపబాలను తీసుకొని వచ్చి ఇస్తారు. సో ఆ గోపబాలను మళ్ళీ అక్కడ తింటూ ఉంటారు. సో కృష్ణుడు మళ్ళీ ఇదే వెన్న ముద్ద పట్టుకుని ఇలా వస్తే, ఓ కృష్ణ అప్పుడే వచ్చేసావా? ఇప్పుడు ఇంకా ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదయ్యా, నువ్వు అలా ఇలా వచ్చేసావు, సరేదా తిందాం అంటారంట. ఇది జరుగుతుంది. సో ఇలా జరుగుతుంది. ఆ రోజు ఈవినింగ్ వచ్చి వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్తారు, తెలుసా కృష్ణుడు ఈ రోజు ఇంత పెద్ద పాముని అగాసురుని సంహరించాడు అమ్మా నాన్న అని ఆ రోజు చెప్తారు అనమాట. అది అక్కడికి కథ కంప్లీట్ అవుతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఓకే ఏంటి, మాతాజీ, ఈ థ్యాంక్స్ యొక్క బ్రహ్మ మాతాజీ. విమోహన లీలలో ఆ గొప్ప బాలుల కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాడు. వీళ్ళు కాత్యాయని వ్రతం చేసినప్పుడు కృష్ణుడిని భర్త కింద పొందాలనుకున్నారు. అప్పుడు అక్కడ యోగమాయ ఏం చేస్తుంది, పౌర్ణమసి దేవి కింద ఉంటుంది. ఆవిడ చెప్తుంది, ఇదే మంచి ముహూర్తం, ఇప్పుడే పెళ్లి చేసేయాలి పిల్లలకి. అప్పుడు ఏం చేస్తుంది, అక్కడ ఉన్న గొప్ప బాలికలతో ఆ గొప్ప బాలతో పెళ్లి చేస్తుంది. కానీ అక్కడ ఉన్న గొప్ప బాలు అందరూ ఎవరెప్పుడు, కృష్ణుడే. సో ఒక లీలలో ఆయన ఎంత మందిని సాటిస్ఫై చేసేస్తున్నాడు. లీలమలాలి. ఆయన సాక్యంలో ఉన్న ఫ్రెండ్స్ ని సాటిస్ఫై చేశాడు, మాతృభావంలో ఉన్న పెద్ద గోపికల్ని సాటిస్ఫై చేశాడు, మాధుర్య భావంలో ఉండే గోపికల్ని పెళ్లి చేసేసుకున్నాడు. అలాగే బ్రహ్మగారి యొక్క మోహాన్ని ఇంకా పెంచి ఫైనల్ గా ఆయన మోహం మొత్తం తీసేసి, ఒక్కోసారి రోగం తగ్గించాలంటే రోగాన్ని పూర్తిగా పెంచి తగ్గిస్తారు, కొన్ని ఉంటాయి కదా. ఈయన కూర్చుని కొంచెం మోహాన్ని తగ్గించడానికి మోహం ఇంత పెద్దగా పెంచేసి ఫైనల్ గా మొత్తం మోహాన్ని తగ్గించేసి మళ్ళీ బ్రహ్మగారిని కరెక్ట్ పొజిషన్ లో పెట్టారు కదండి. అదనమాట. సో ఇది అద్భుతమైన లీల. ఇన్ని ఒకేసారి సైమిల్టేనియస్ గా ఎంతో మందిని సాటిస్ఫై చేసేస్తాడు ఆయన. ఎన్నో పనులు జరిగిపోతాయి. మనం ఒక పని చేస్తే ఒక పని కూడా అవదు, 10 పనులు చేస్తే ఒక పని కూడా అవదు. బట్ ఆయన ఒక పని చేస్తే 10 పనులు అయిపోతాయి. అది అద్భుతమైన విషయం అంట. హరే కృష్ణ మాతాజీ. అదే టైంలో రాధారాణికి కూడా పెళ్లి జరిగింది అంటారు కదా మాతాజీ. అవును, అదే కదా, అదే చెప్తున్నాం కదా. ఆ టైంలో అక్కడ చాలా మంది గొప్ప బాల కింద ఎక్స్పాండ్ అయ్యాడు కదా, అప్పుడు అందరిని పెళ్లి చేసేసుకుంటాడు ఈయన. ఈ పిల్లలకి కూడా వాళ్ళకి తెలియదంట, ఈ అమ్మాయి నీ భార్య అంటే, ఓకే నా భార్య, నా పెళ్లి అయిపోయింది. సో ఇదంతా ఎలా జరిగిందో అంతా యోగమాయ అంతే. అదే. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా కృష్ణుడే వాళ్ళందరి యొక్క భర్త, వేరే వాళ్ళు అయ్యే అవకాశమే లేదు. ఓకే, జై. థ్యాంక్ యూ సో మచ్. డివోటీస్ కృష్ణ కథ చెప్పుకున్నాం. మనం పురుషోత్తం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. శ్రీమద్ భాగవతం కి జై, బ్రహ్మ విమోహన లీలకి జై, శ్రీల ప్రభుపాదకి జై, గురు మహారాజకి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 బోల్.